ఆరుగాలం శ్రమించి పంటను సాగు చేసే అన్నదాతకు కష్టం వచ్చింది. చెమటోడ్చి సేద్యం చేసిన పంట కళ్ల ముందే ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి దాపురించింది. గోదావరి చింతనే ఉన్న సాగునీటి ఎద్దడితో చేతికందాల్సిన రబీ పంట ఏమైపోతుందో అన్న ఆవేదనలో కౌలు రైతులు ఉన్నారు. చివరకు తమ పంటలను కాపాడుకునేందుకు రోడ్డెక్కి ఆందోళన చేసినా ఆ రైతన్నల గోడు పట్టించుకునేవారే లేకుండా పోయారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని శివారు భూముల్లో రబీ పంట పరిస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తే ఏదో మైదానంలో పచ్చగడ్డి పెరిగిందని అనిపిస్తోంది కదూ. అయితే మీరు పొరపాటు పట్టట్లే. ఇది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న శివారు భూముల్లో వరి చేను. గత కొద్ది రోజులుగా సాగునీరు అందకపోవడంతో రబీ పంట ఇలా ఎండిపోతోంది. దాదాపు 670 ఎకరాలకు గత 15 రోజులుగా సాగునీటి ఎద్దడి తలెత్తడంతో ఇక్కడి కౌలు రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అధికారులు పాలకులకు తమ సమస్య చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో కొద్ది రోజుల కిందట కత్తిపూడి అమలాపురం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎండిపోతున్న తమ పంటలకు సాగునీరు అందించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పోరుబాట పట్టిన ఇక్కడి రైతాంగానికి సంఘీభావం తెలిపారు. మరోవైపు రైతాంగం ఆందోళనతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు స్పందించారు. త్వరలోనే వంతుల వారీగా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది నేటికి కార్యరూపం దాల్చలేదు. చూసి ఓపిక నశించి చివరికి గత్యంతరం లేనటువంటి స్థితిలో వందలాది మంది రైతులు ఈరోజు హైవే మీద ఎక్కి రాస్తారోకో కూర్చున్నారు. రాస్తారోకో చేయటం రైతులకేం సంతోషం కాదు. ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి అధికారులతో మాట్లాడి పొలాలకు ఏదో రకంగా నీళ్లు రప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక పలికరించేటువంటి సమాధానం చెప్పే బాధ్యులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి అనివార్యమైన స్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత తీసుకోవాలి. గత కొంతకాలంగా దాదాపు 1000 ఎకరాల్లో నీళ్లు రాక ఈ గోదావరి ధవళేశ్వరం ఉన్నటువంటి కాలువ చివరి భూముల్లో పంట ఏదన్నా కాస్త వేస్తే ఇప్పుడు వచ్చేటువంటిది ఆదాయం ఈ పంటకే వస్తుంది. తాళ్లరేవు మండలంలో దాదాపు 9000 ఎకరాల వరకు రబీ పంట సాగవుతోంది. గోదావరిలో నీటి ఎద్దటి వల్ల శివారు భూములకు నీటిని వంతుల వారీగా అందిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. దీంతో 670 ఎకరాలకు సాగునీరు గత కొద్ది రోజులుగా విడుదల కాలేదు. పోనీ ఇంజిన్ పెట్టి నీటిని తోడుకుందాము అనుకున్నా సాగునీరు అందించే పంట కాలువల్లో కూడా చుక్క నీరు లేకుండా పోయింది. దీనిపై మరింత సమాచారం పి మల్లవరం పంచాయతీ మూలపాలెం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గోదావరి చెంతనే ఉన్న కాకినాడ జిల్లాలో రబీ పంటకి సాగునీరు ఎద్దటి మొదలైంది. తాళ్లరేవు మండలంలో దాదాపు 250 ఎకరాలకు పైగా వరిచేలన్నీ కూడా సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం నేను మల్లవరం అనే గ్రామంలోని శివారులో ఉన్నటువంటి మూలపాలెంలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే మొత్తం రబీ పంటకు సంబంధించినటువంటి వరిచేలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా ఏవైతే ఇరిగేషన్ సంబంధించిన కాలువలన్నీ కూడా నీరు లేకపోవడంతో రైతులు ఇంజినాలతో తోడుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ ప్రయత్నం సఫలం కావట్లేదు. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఏంటి? ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? సాగునీరు ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు? సార్, గత నెల దగ్గర నుంచి మాకు నీరు అంతలేదండి. అంటే మాకు నీరు అనేది లేదండి. వ్యవసాయం ఇలాగ ఆరిపోతున్నాయండి, మాకు నీరు రావట్లేదండి. దానికోసం మేము పోరాడుతున్నామండి. ఇప్పుడు మ్యాక్సిమం 35,000 పెట్టేసామండి పెట్టుబడి. ఇదిగో ఇంత పెట్టుబడి పెట్టేసాం. అప్పుడే 35,000 దాకా పెట్టేసాం. కాల్లో ఇంజిన్ పెట్టి తోడుకుందాం అన్నా సరే ఎటువంటి నీరు చుక్కలు కూడా కాళ్ళకు జరగడం లేదు. అందుకని మేము ఈ రైతులు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇన్నాళ్ళ వరకు రైతులు ఆత్మహత్యలు జరిగేలేదు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితులు తీసుకొచ్చేసారు. ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. అలాగే ఇప్పుడు నీరు తోడుకున్నాకే ఎకరానికి కనీసం 10,000 రూపాయలు ఆయిల్ అయ్యిందండి. ఇప్పటికే మాకు ఎకరానికి 10,000 రూపాయలకి వచ్చిందండి ఆయిల్కి. ఇంజిన్ వేసి తోడుకున్నాకండి. అది కూడా నైట్ పగల పడుకుని తోడుతున్నాయి కానీ నీరు అవుతలేదండి ఎకరం. చెప్పడం వాళ్ళు చెప్పి వెళ్తున్నారు సార్. నీరు మాత్రం మామూలుగా ఎద్దడిగానే ఉంటుంది సార్. ఇది సుమారు 45 ఎకరాలు సార్ ఎంఎస్ఎన్జెడ్టీసీ. దీనికి ఇప్పుడే సార్, గతంలో కూడా ఇప్పుడు కూడా ఇదే సమస్య కంటిన్యూ అవుతుంది సార్. దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలి సార్. ఎప్పుడు కూడా రైతులు ఇదే ఇబ్బంది పడుతున్నారు సార్. 40,000 పెట్టుబడి పెడుతున్నాను కదా సార్. దీంట్లో వచ్చింది మాకు 10 బస్తాలు పండుతుంది సార్. 10 బస్తాలు అంటే బస్తా 1,600 రూపాయలు చెప్పిన చూసుకుంటే ఏం వస్తుంది సార్? ఇంకా రైతు 20,000 30,000 నష్టపోతున్నాడు సార్. అటువంటి సమస్య ఎప్పుడు మేము ఇదే
ఫేస్ చేస్తున్నాం సార్. దానికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలి సార్. ఏవైతే శివారు భూములు ఉన్నాయో వాటందరికీ కూడా సకాలంలో వంతుల వారీగా అయినా సరే తక్షణమే సాగునీరు అందించాలి. ఎందుకంటే మేమంతా కూడా కౌలు రైతులము. ఇప్పటికే ఎకరాకి దాదాపు 25 నుంచి 30 వేల వరకు కూడా పెట్టుబడి పెట్టాము. ఇంజాల ద్వారా నీరుని తోడుకుందామన్నా సరే పంట కాలంలో నీరు లేని పరిస్థితి అయితే దాపురించింది. అధికారులను అడిగితే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప తమ రైతాంగం గోడును మాత్రం పట్టించుకుని నాదులే కరువాయడని చెప్పి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, మూలపాలెం నుండి. కౌలు రైతులు ఎక్కువ మంది, అంటే 95% కౌలు రైతులు, 5% మాత్రమే సొంత రైతులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో పేదలందరూ కూడా పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉన్నారు. కాబట్టి సుమారు ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నా దృష్టికి వచ్చింది ఒక 10 వంతున కిందే సుమారు 670 ఎకరాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా రైతులందరూ మొన్న సుమారు 70 మంది రైతులందరికి వచ్చి మీటింగ్ వేసి ఏ కాలం మీద ఎంత ఉన్నది, ఆ కాలంలో తడిసింది ఎంత తడవలేంది ఎంత అని రాసుకుంటే ఇప్పటికీ కూడా 670 ఎకరాలు చెప్పారు. అలాగే 1000 ఎకరాల మీద 70 కోట్ల రూపాయలు ఈ రైతులందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో ఈ వ్యవసాయానికి ప్రస్తుతం నీరందించాలి. వంతుల సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్నదండి. ప్రతి సంవత్సరం కూడా మన సెక్షన్లో ఏంటంటే 3 రోజులు మన తాళరేవుకి, అంటే మన మస్కపల్లి లాక్ నుంచి కిందకి గ్రాంట్ వరకు ఈ సెక్షన్లో 3 రోజులు వంతు కడుతున్నారండి. 7 రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకి వంతు వస్తుందండి. ఈ 3 రోజుల వంతులోనే మన కాలువకి మొత్తం మన సెక్షన్లో ఉన్న ఆయకట్టు అంతా కూడా తడవలసి వస్తుంది. దాంతో ఏంటంటే కొంచెం 6 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ఛానల్స్ ఇవన్నీ కిందకి వెళ్ళడానికి ఇబ్బందిగా అవుతుంది అని చెప్పి ఏం చేశారంటే మనకు ONGC పైప్ లైన్ ఒకటి ఉందండి. అది గ్రాంట్లో ఒక పైప్ లైన్ వదిలిపించామండి. దాంతో గ్రాంట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వాటర్ తీసుకుంటున్నారు. అది కాకుండా మనకి మూల పొలాల దగ్గర కూడా ఇంకొకటి ప్రెషర్ వాల్వ్ ఉందండి ONGCది. దాని నుంచి కూడా మొన్న శుక్రవారం వాటర్ రిలీజ్ చేశారండి.